మన వంటగదిలో సాధారణ కూరగాయ, కానీ పాకిస్తాన్లో అది ఇప్పుడు బంగారమైంది. కిలో టమాటా 700. ఒకప్పుడు యుద్ధం గురించి గళమెత్తిన పాకిస్తాన్ ఇప్పుడు టమాటా రేటుకే కంగారు పడుతోంది. సరిహద్దుల్లో బుల్లెట్లు పేలుతున్నా మార్కెట్లో మాత్రం టమాటా పేలిపోతోంది. ఇది సాధారణ ధరల పెరుగుదల కాదు, ఒక దేశం ఆర్థిక వ్యవస్థపై రక్తపోటు పెరిగిన కథ. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ ప్రతి మార్కెట్లో ఒకే దృశ్యం. చేతి సంచుల్లో కూరగాయలు ఉన్నాయి, కాని టమాటా లేదు. ఇది పేదవాడి కూరగాయ కాదు, ఇప్పుడు ధనవంతుడి లగ్జరీ అంటున్నారు ప్రజలు. మొన్నటి వరకు 100 లేదా 150కి దొరికే టమాటా ఇప్పుడు 700 దివాలా దిశగా పరుగులు తీస్తున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మార్కెట్లో టమాటా ఒక రెడ్ అలర్ట్ సైరన్. భారీ వర్షాలు పంటలను తుడిచేశాయి, వరదలు రవాణా ఆపేశాయి. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్య విభేదాలు. సరిహద్దు మూసిన రోజు నుంచే మార్కెట్లో కూరగాయలు మాయమయ్యాయని క్వెట్టా, పెషావర్ వ్యాపారులు చెప్తున్నారు. ఆఫ్ఘన్ ట్రక్కులు రావడం ఆగిపోయింది. దాంతోపాటే పాక్ ప్రజల భోజనం పల్లెల్లో టమాటా కాదు, ఆకలే ప్రధాన వంటకమైంది. పంజాబ్లోని జీలం నగర్లో కిలో టమాటా 700, గుజరాన్ వాలాలో 575, ఫైసలాబాద్లో 500, లాహోర్లో 400. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర 175, కానీ ఆ రేటు ఇక్కడ కాగితం మీదే ఉంది. కరాచీ బజార్లో ఒక చిన్న బాలుడు తన తల్లి చేతిని పట్టుకుని అడిగాడు, అమ్మా, ఈరోజు టమాటా వేయమా? ఆ తల్లి మౌనం పాకిస్తాన్ ఆర్థిక గణాంకాల కంటే భయంకరమైన సత్యం. ఇప్పుడు ప్రజల ముఖాల్లో ప్రశ్న ఒక్కటే, ఇది జీవన పోరాటమా లేక బ్రతుకే యుద్ధమా? రోజుకి 800 సంపాదించే వాడికి కిలో టమాటా 700 అంటే అది ధర కాదు, దుఃఖం. ఇప్పుడు పాకిస్తాన్ వంటగదిలో వెనిగర్ పులుపు ఎక్కువ, కానీ టమాటా ఎరుపు మాయం. పేదవాడి కుకింగ్ ప్యాన్లో ఆకలి వండబడుతుంది. రైతులు తమ పంటను దొంగలు దొంగిలిస్తారేమోనని భయపడుతున్నారు. ఒక దేశం ఇంత దిగజారడమంటే అది కేవలం ఆర్థిక వైఫల్యం కాదు, మానవత్వం మునిగిపోయిన దృశ్యం. ఉగ్రవాదం ఎగుమతిని చేసిన దేశం ఇప్పుడు ఆకలిని దిగుమతి చేసుకుంటోంది. IMF వద్ద మోకరిల్లిన పాక్ ఇప్పుడు తన ప్రజల ముందే చేతులు చాస్తుంది. స్వయం ఆధారత అంటూ వాణిజ్య మార్గాలు మూసేసిన నాయకత్వం ఇప్పుడు గ్యాస్ లేకుండా వండలేని వాస్తవం ఎదుర్కొంటోంది. ఒక ఆర్థిక నిపుణుడు చెప్పినట్లు టమాటో కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం పండిన ఫలం. సరిహద్దుల్లో బుల్లెట్లు పేలుతుంటే ఇంటింటా ఆకలి మంట ఆగట్లేదు. టమాటా కిలో 700. ఇది సంఖ్య కాదు, పాక్ ప్రజల జీవితంలో గుచ్చిన ముల్లు. బాంబులు పేలకముందే టమాటా పేలిపోయింది. ప్రజల జీవితంలో టమాటా ఆకలి ధర పెట్టిన చిహ్నం. పేదవాడి భోజనంలో రుచి కాదు, ఆశ కూడా మాయమైంది. సరిహద్దులో తుపాకీ గర్జన, కాని ప్రజల కళ్లల్లో నిశ్శబ్దం. టమాటా కాదు, ఇది పాకిస్తాన్ జీవన కథ. రక్తపు రంగులో రాసిన ఆర్థిక వైఫల్యం. ప్రపంచం ఎదురుచూస్తుంది పాకిస్తాన్ ఎప్పుడు మారుతుందోనని. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా తన నిన్నలోనే జీవిస్తోంది. ఇది పాకిస్తాన్ సరిహద్దులు తెరవని దేశం. తలుపులు మూసుకున్న మనసులు, ముగింపులేని వ్యూహం, మొదలు కాని అభివృద్ధి.